ఇది ఎందుకంటే ఒంగోలు నగర కార్పొరేషన్ లో అవినీతికి పాల్పడిన టౌన్ ప్లానింగ్ అధికారులపై ప్రభుత్వం ఇప్పుడు ఉక్కు పాదం మోపుతోంది. ఏసీబీ దాడుల నుంచి ఎలాగోలా తప్పించుకున్నా వారు చేసిన అవినీతి పాపం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఆర్ఎండ్బి ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ జాగాగా చూపించి ఏకంగా షాపింగ్ మాల్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతించిన ఈ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ అయింది. ఒంగోలులో ఆర్ఎండ్బి శాఖకు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కొందరు ప్రైవేట్ స్థలంగా చిత్రీకరించారు. గతంలో రోడ్డు విస్తరణ కోసం ఆర్ఎండ్బి అధికారులు భారీగా కాంపెన్సేషన్ చెల్లించి స్వాధీనం చేసుకున్న స్థలం ఇది. అంతా తెలిసిన టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ముడుపులకు కక్కుర్తిపడి అదే స్థలంలో కాంప్లెక్స్ కట్టుకునేందుకు అక్రమ అనుమతులు మంజూరు చేశారు. ఈ ఎపిసోడ్ పై ఓ లాయర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులోనూ కేసు వేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారుల అవినీతిని నిర్ధారించి 5 ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అందులో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బాబురావు, టీపీఎస్ రసూల్, వార్డ్ వెల్ఫేర్ ప్లానింగ్ సెక్రటరీలు సాయి మురళీకృష్ణ, జోషి, శిరీషపై వేటు పడింది. అప్పటి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావుపై చార్జెస్ ఫ్రేమ్ చేశారు. ప్రస్తుతం రిటైర్ అయిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుధాకర్, టీపీఓ నారాయణల పెన్షన్లలో కోత విధించింది. పాత కమిషనర్ తో పాటు మరో 3 అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎట్టకేలకు వేటుపడింది. 2 సార్లు జరిగిన ఏసీపీ దాడుల నుంచి తప్పించుకున్నప్పటికీ వారు చేసిన పాపం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. వారు ఒక ఆర్ఎండ్బి స్థలాన్ని ప్రైవేటు స్థలంగా అనుమతులు మంజూరు చేయడమే కాకుండా వారు కాంప్లెక్స్ నిర్మించుకునేందుకు కూడా అనుమతులు ఇచ్చారు. దీనిపై ఒక లాయర్ చేసినటువంటి న్యాయ పోరాటం నెగ్గి అవినీతి అధికారులు 5 పై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. అదేవిధంగా అప్పటికే అధికారంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్కు ఛార్జెస్ ఫ్రేమ్ చేయడంతో పాటుగా అప్పటికే రిటైర్డ్ అయినటువంటి టీపీఓ, టీఎల్పీఓలకు వారి యొక్క పెన్షన్లో కోత కూడా విధించడం జరిగింది.